నమస్తే అండి. నేను రమాదేవి, అబాకస్ ట్రైనర్‌ని. మనం ఇప్పటి వరకు అబాకస్‌లో టూల్ యూజ్ చేసి అన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాము. ఫ్రెండ్స్, బిగ్ ఫ్రెండ్స్, స్మాల్ ఫ్రెండ్స్, మిక్స్డ్ కాంప్లిమెంట్స్ అన్నీ నేర్చుకున్నాం. కానీ మనం ఏం చేసాము, ఈ అబాకస్ టూల్‌ని యూజ్ చేసి మనం అన్నీ నేర్చుకున్నాం. కానీ మనం ఇప్పుడు మన ఎపిసోడ్‌లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే విజువలైజేషన్. విజువలైజేషన్ అంటే తల్లిదండ్రులుగా ఆలోచించండి, చిన్నారులకు ఉజ్వల భవిష్యత్తునివ్వండి. నాక్ A+ గ్రేడెడ్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ. మనము ఇమాజిన్ చేసుకుని బీట్స్ వేసి, అంటే అబాకస్ని మన మైండ్లో పెట్టుకుని బీట్స్ని ఇమాజిన్ చేసుకుని వాల్యూస్ వేసి అడిషన్ సబ్ట్రాక్షన్స్ చేస్తాము. ఇది ఈ విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనము ఈ విజువలైజేషన్ ఎలా నేర్చుకోవాలంటే, మీరు టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా కూడా వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేయాలంటే క్లోజ్ చేసుకోమనాలి. ఐస్ క్లోజ్ చేసుకుని చేయమని చెప్పాలి. ఎందుకంటే ఐస్ క్లోజ్ చేసినప్పుడు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ వస్తుంది అనమాట. ఆ క్లోజ్ చేసుకుని వాళ్ళు విజువల్ చేసుకుంటారు అబాకస్ని. విజువల్ చేసుకుని చిన్న నంబర్స్, సింపుల్ నంబర్స్ తోటి వాళ్ళని విజువల్ చేసుకుని ఆన్సర్ చేయమని చెప్పాలి. సపోజ్ నేను ఇక్కడ 1 + 2 + 1 అన్నాను అనుకోండి. 1 ఎలా వేస్తాము మనము? థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్తో వేస్తాం. 1 ఇట్లా 1 క్లోజ్ చేసుకుని 1 +2 అన్నాను. అప్పుడు 2 బీట్స్ వేయాలి. +2 +1 ఉంది మళ్ళా +1. ఇప్పుడు ఎన్ని బీట్స్ అయ్యాయో వాళ్ళు విజువల్ చేసుకుని ఆన్సర్ చెప్తారు. ఎన్ని బీట్స్ అయ్యాయి? 4 బీట్స్ అయ్యాయి. సపోజ్ నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి. 1 + 2 + 1 4 బీట్స్ అయ్యాయి. ఓకే, ఇట్లానే మనం ఏం చేద్దామంటే కొన్ని సమ్స్ నేను బోర్డ్ మీద ఇస్తాను, వాటిని విజువల్ చేసుకుని ఎలా ఆన్సర్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, 2 + 5 + 1. ఓకే, నెక్స్ట్ 2 - 1 + 1. నెక్స్ట్ 2 + 2 - 3. 5 + 2 - 1. నెక్స్ట్ 2 + 2 + 5 - 4 + 2. 6 1 1 - 3 - 5. 2 + 5 + 2 - 2 - 5 + 4. Next 9 - 2 - 1 - 1 + 1. Sorry. 4 - 3 + 1 + 1 - 3. 3 - 1 - 1 + 2 + 5. ఇవన్నీ మనము టూల్ యూజ్ చేసి మనం చేసాం ఇంతకుముందు ఎపిసోడ్స్లో. నేను ఎలా చేయాలో కూడా చూపించాను మీకు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, విజువలైజేషన్ చేస్తూ ఆన్సర్స్ చెప్తున్నాము. ఇదే మనం మళ్ళీ దీంట్లో అబాకస్లో కూడా చేసుకోవచ్చు. చేసి మీరు ఆన్సర్ చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ది నేను ఇందాక చెప్పాను 1 + 2 + 1. దానికి ఆన్సర్ కూడా చూపించాను, అది 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 బీడ్ ఉంది. 1 + 3 బీడ్స్ ఎట్ ఏ టైం వేయాలి మనం. +3
తర్వాత ఏముంది +5. +5 ఏ ఫింగర్తో వేయాలి? ఇండెక్స్ ఫింగర్తో వేయాలి. +5. ఇప్పుడు ఎన్ని బీట్స్ అయ్యాయి? 9 బీట్స్ అయ్యాయి. మీరు విజువల్ చేసుకుని ఆన్సర్ చేయాలి దాన్ని. ఓకే, ఇక్కడ ఎన్ని బీట్స్ ఉన్నాయి? 2 బీట్స్ ఉన్నాయి. +5. 5 అంటే పైన బీట్ కాబట్టి 5 యాడ్ చేసాం. ఇక్కడ +1 ఎన్ని బీట్స్ అయ్యాయి? కెన్ యూ ఆన్సర్? ఎస్, 8. ఇక్కడ 8 వచ్చింది. ఇక్కడ ఏముంది? నెక్స్ట్ 2 బీట్స్ వేసాము, -1 ఉంది. -1 అంటే ఏం చేయాలి? అది కూడా విజువలైజ్ చేసుకుని టేక్ అవుట్ దట్ బీడ్. దట్ మీన్స్ యు ఆర్ టేకింగ్ అవుట్ 1 బీడ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు యాడ్ 1 more bead. యు ఆర్ యాడింగ్ 1 more bead. అప్పుడు ఏముంది? ఎన్ని బీడ్స్ ఉన్నాయి అక్కడ? 2 బీడ్స్ ఉన్నాయి. యువర్ ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఇది ఇప్పుడు వరకు మనం విజువల్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఒకసారి దీంట్లో ప్రూవ్ చేసుకుందాం అబాకస్లో. ఎట్లాగా? 2 బీడ్స్ అంటే మనం 2 బీడ్స్ వేసాము, +2 బీడ్స్ వేసాము, -3. ఇది ఎంత వచ్చింది ఆన్సర్? మనకి 1 వచ్చింది. సరే, ఇది నేనేం చేస్తానంటే మీకు అబాకస్లో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు 2 బీడ్స్ అనగానే మీరు 2 బీడ్స్ వేశారు. నెక్స్ట్ అగైన్ యూఆర్ యాడింగ్ 2 more beads. నెక్స్ట్ ఏం చెప్పాను? -3. యూఆర్ టేకింగ్ అవుట్ 3 beads. బట్ హియర్ యు ఆర్ నాట్ యూజింగ్ అబాకస్. డైరెక్ట్గా మీరు విజువల్ చేసుకుని ఆన్సర్ చెప్తున్నారు. ఇక్కడ ఎంత వచ్చింది? ఇక్కడ మనం ఎంత వేసాము తెలిసిందా మీకు ఇప్పుడు? రైట్. నెక్స్ట్ ఇక్కడ 5 + 2 -1. కొంచెం స్పీడ్గా చెప్పాను. ఇప్పుడు ఎంత వచ్చింది ఆన్సరు? ఎనీవన్ కెన్ సే? ఎస్, ఇట్ ఈస్ 6. రైట్. మరి మనము అబాకస్ టూల్లో ప్రూవ్ చేసుకోవాలి కదా, అందుకనేసి 5 + 2 -1 అంతే. ఎంత వచ్చింది? 5 and 1 6. ఆన్సర్ వచ్చేసిందా మీకు? రైట్. ఇప్పుడు మనకి ఇంకొంచెం రోస్ ఎక్కువ అయ్యాయి కదా, కొన్ని నంబర్స్ ఎక్కువ వచ్చాయి. ఇది ఎలా చేయాలి? కష్టం కదా అనుకుంటున్నారు కదా. ఇందులో మీకు ఏం ఫార్ములాస్ లేవు, ఏం లేవు. విజువలైజేషన్ కాబట్టి, స్టార్టింగ్ కాబట్టి వీఆర్ జస్ట్ పుట్టింగ్ ద బీడ్స్, ప్రాక్టీసింగ్ ఇట్. కానీ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ ఎంత బాగా చేస్తే అంత బాగా విజువల్ చేసుకుని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే విజువలైజేషన్ పర్ఫెక్ట్ అయితే మీరు అబాకస్ టూల్ని మీరు క్యారీ చేయలేరు కదా. మీరు స్కూల్కి తీసుకెళ్ళలేరు, ఎగ్జామ్కి తీసుకెళ్ళలేరు. అది ఆల్రెడీ మీ మైండ్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇమాజిన్ చేసుకుని బీట్స్ వేసి ఆన్సర్ చేయగలగాలి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఈ సమ్స్ చేద్దాం. నేను ఇప్పుడు 3 సమ్స్ చేస్తాను, మిగతావి మీరు చేసి ఆన్సర్స్ పెట్టండి. చూద్దాం. కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ కావాలి నాకు, మిగతా 3. నేను 3 ఇప్పుడు చేస్తున్నాను. ఓకే, 2 + 2 + 5 -4 అన్నాను, టేకింగ్ అవుట్ 4 బీడ్స్ అండ్ దెన్ +2 ఎంత వచ్చింది ఆన్సరు? 7. ఓకే, ఇది మరి మనము అబాకస్లో కరెక్టా కాదా చూడాలి కదా. ఓకే, 2 + 2 + 5 -4 + 2 ఎంత వచ్చింది? 5 6 7. ఆన్సర్ వచ్చేసిందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు 6 అంటే 5 and 1. 6 + 1 + 1 -3, taking out 3 and then taking out 5 also. ఇక్కడ -5 ఉంది కాబట్టి 5. అప్పుడు ఎంత వస్తుంది? 0. రైట్. ఇది కూడా ప్రూవ్ చేసుకుందామా దీంట్లో? 6 + 1 + 1 -3 -5 0. యువర్ ఆన్సర్ ఇస్ 0. వచ్చేసిందా? రైట్. నెక్స్ట్ 2 బీట్స్ +5 7 ఉంది. -2 -5 +4 ఆన్సర్ ఇస్ 4. ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను నేను, జస్ట్ విజువల్ చేసుకుని చేస్తున్నాను.
2, 5, -2, -5 +4 అంతే, ఆన్సర్ వచ్చేసింది. ఇది చూడండి మీకు అబాకస్లో 2 + 5 -2 -5 +4 ఆన్సర్ ఇస్ 4. ఓకే రైట్. ఇప్పుడు మీరు ఇది మీకు ఈ 3 సమ్స్ మీరు విజువల్ చేసి ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో పెట్టాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ.